ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్‌లోని సమీపంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త అయితే దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే దుండగులు కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా అయితే హత్య చేశారు. స్థానికులు, పోలీసులు కథనం మేరకు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం కంబం మండలం దగ్గర గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య 25 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలోనే బ్రహ్మయ్యకు ఫోన్ రావడంతో హడావిడిగా బయటకు వెళ్ళాడు. అతను గురువారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామంలోని యువకులు చుట్టుపక్కల గాలించగా బెస్తవారిపల్లి జంక్షన్ సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ఫ్లాట్‌లలో అయితే బ్రహ్మయ్య చెప్పులు కనిపించాయి. అక్కడే రక్తపు మరకలు, అలాగే ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతోని చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని చిన్నచెట్ల పొదల్లో అయితే బ్రహ్మయ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అతన్ని కత్తులతో పొడిచి ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే ఈ హత్యకు కారణం గ్రామంలోని వినాయక నిమజ్జనం సమయంలోని వివాదం జరిగిందని, దీనిపై కక్ష పెట్టుకొని బ్రహ్మయ్యను హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అయితే ఒకరిపై తమకు అనుమానం ఉందని ఖమ్మం సీఐ మల్లికార్జున, ఎస్ఐ ఎస్వి రవీందర్ రెడ్డికి చెప్పారు. బ్రహ్మయ్య హత్య కేసులోని రాజకీయ కోణం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు అయితే తెలిపారు. ఈ కేసును అతి వేగంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమంలోని చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా ఒకళ్ళు చంపేయడంతో జగన్ కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.